లోకము భయంకరంగా ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు. దేవుని రాకడ సూచనలు మనం చూస్తున్నామా లేదా చూడండి, ఎంత భయంకరమండి. నిజంగా 12వ తారీఖున అహ్మదాబాద్లో జరిగిన విషయం మాత్రం నిజంగా భయంకరమైన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్సిడెంట్ అంటే ఇది, ఫ్లైట్ యాక్సిడెంట్ అంటే. అసలు ఎప్పుడో 97లో జరిగింది, మళ్ళీ 2025లో జరుగుతుంది. గమనించండి. మన భుజాల మీద చాలా భారం ఉందండి. చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబాలు అందులో చనిపోయాయి. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు పాపం. వేరే ఊరు వెళ్ళాలని అనుకుంటారు, క్షేమంగా చేరుతామనుకుంటారు, కానీ నిజంగా ఈ మధ్యకాలంలో మాత్రం అలాంటి ఫ్లైట్ క్రాషెస్ అయితే మాత్రం అస్సలు అవ్వలేదు. అన్ని రంగాల్లోని టెక్నికల్గా డెవలప్ అయ్యాము మనం, కానీ ఎంత టెక్నికల్గా డెవలప్ అయినా దేవుని కృప లేకపోతే ఎన్ని టెక్నికల్ అన్నా, ఎన్ని బలమైన ప్రయోగాలున్నా మన జీవితానికి గ్యారెంటీ అనుకుంటాం. మన జీవితానికి గ్యారెంటీ ఎవరండి? యేసయ్య ఇచ్చిన దీపము, ఆయన పెట్టిన దీపం తిరిగి ఆయనే తీసుకోవాలి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు. సో ప్రియ సంగమా, ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి భారం ఉంది, ఇలాంటి డిజాస్టర్స్ మళ్ళా జరగకూడదు. ఎందుకంటే తక్కువ కాదండి, తక్కువ కాదు. 282 మంది దగ్గర చనిపోయారు, 72 మంది తక్కువ కాదు. ఇంకా ఫ్లైట్లో లెక్క ఏ హాస్టల్ అయితే పడిందో అందరూ జూనియర్ డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ఉన్న హాస్టల్ మీద ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయింది, బిల్డింగ్ మీద. అందులో ఎంతమంది జూనియర్ డాక్టర్స్ హాస్టల్ అంటే ఎంతమంది ఉంటారండి? ఈజీగా 100-200 మంది ఉంటారు కదా. ఆ లెక్క మనకి ఇంకా తేలే. అసలు చూస్తే నా మనసు చాలా కలిచివేసింది. అసలు నేను తట్టుకోలేకపోయాను. అసలు రోజు అది చూడటమే, ఎందుకో తెలియలేని బాధ. చూస్తే ఎవరికి అలాంటి కష్టం రాకూడదు నాయనా అని. సో మనకి ఎందుకు చెప్తున్నానంటే అలాంటి డిజాస్టర్స్, అలాంటి భయంకర పరిస్థితులు జరగకూడదు అని మనం ప్రార్థన చేద్దాం. ఏమో నీ ప్రార్థన బట్టి దేవుడు కొంతవరకు ఆపుతారేమో, కొన్ని ప్రాణాలు మనం కాపాడేవారం అవుతామేమో కదా. సో దయచేసి మన బిడ్డల కోసం, యవన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, మన కుటుంబ క్షేమం కోసం, మన కుటుంబంలో భర్తలు బిడ్డలు ఇంటిలోంచి బయటకు వెళ్ళారంటే ప్రార్థన చేయండి. తల్లిలారా బతికించకండి. ఒకవేళ తల్లులు వెళ్తుంటే, ఆడపిల్లలు ఇంట్లో ఉంటే చేతులు ఎత్తి, నాయన మా తల్లి వెళ్ళారు, మా తండ్రి వెళ్ళారు, మా అన్నలు వెళ్ళారు, వాళ్ళు క్షేమంగా మళ్ళీ గమ్యానికి చేర్చండి అని ఒక చిన్న ప్రార్థన మోకాలు వేసి 2 చేతులు ఎత్తి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు షాప్ దగ్గర ఉన్నా, ఒక్క నిమిషం మనసులో చేతులు ఎత్తి, ప్రభువా నా బిడ్డలు వెళ్తున్నారయ్యా, నీ ప్రార్థన వాళ్ళు మళ్ళీ క్షేమంగా వచ్చేటట్టుగా చేస్తుంది. దయచేసి గమనించుకోండి. మన భుజాల మీద భారం ఉంది, భారం పెరుగుతుంది. మనం వట్టిగా కూర్చునే సమయం అయితే కాదు, ఆలోచించే సమయం అయితే కాదు. సంఘంగా మనం కూడుకొని ప్రార్థనలు చేయాలి, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయాలి.